దివంగత మహానేత కీర్తిశేషులు పూజ్యులు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించడం జరుగుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత పొందిన 15 సంవత్సరాలు గడిచినా కూడా ఈ పొద్దుటి వరకు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉన్నారంటే అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చేదానికోసం అహర్నిశలు పోరాడి కాంగ్రెస్ పార్టీని 2004 నుంచి 2014 వరకు కూడా ప్రజాపథంలో ముందు నడిపినటువంటి మహానాయకుడు. ఆ రోజు ఏదైతే ఈరోజు పేదల గుండెల చెప్పుళ్లుగా చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు పేదల ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తూ అదేవిధంగా రైతులకు, కార్మికులకు, కర్షకులకు, రైతాంగాన్ని అభివృద్ధి కోసం ఎట్లయితే ఈరోజు జలయజ్ఞం అని ఒకటి తీసుకొని వచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది లేని రీతిలో ఆ రోజు ఆయన డ్యాములు నిర్మించడం జరిగింది. ఈరోజు చెప్పుకునే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకు హంద్రి నీవా నుంచి సాగునీరు వస్తా ఉంది, తాగునీరు వస్తా ఉందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి చలువనే. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి అంటేనే కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి కళ కూడా 2019లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు మేము కూడా శ్రీమతి షర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలమ్మ గారి పిసిసి గారి సారథ్యంలో 2029లో రాజశేఖర రెడ్డి గారి కళని నెరవేరుస్తామని చెప్పేసి మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారికి ఆయన పుట్టినరోజు సందర్భంగా కానుకగా కూడా చెప్పదలుస్తున్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారికి బతికే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆత్మ ఈ సందులోనే తిరుగుతూ ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఆత్మకు మేము చెప్తున్నాం, 2029లో షర్మిలమ్మ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటాం, షర్మిలమ్మ గారిని కూడా ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆశయ సాధన చేయాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన జరుగుతుంది తప్ప మిగతా ఏ పార్టీలో కాదని చెప్పేసి తొత్తుగా వివరిస్తున్న మిగతా పార్టీలకు కూడా ఈరోజు చెప్పదలుచుకుంటాం. రాజశేఖర రెడ్డి గారంటే ప్రజలు, ప్రజలు గారంటేనే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి గారంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే రాహుల్ గాంధీ, గాంధీ కుటుంబం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రానికి నిధులు కావాలన్నా, నీళ్లు కావాలన్నా, నియామకాలు కావాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఏ పార్టీను కాదు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేగలిగినారు కాబట్టి ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నీళ్లు కానివ్వండి, నిధులు కానివ్వండి, నియామకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి జరిగింది. ఆ తర్వాత 2014 నుంచి ఈ రోజు వరకు చూస్తామంటే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోను రాష్ట్రంలోనూ నిలబెట్టుకున్నప్పుడు మాత్రమే పేదలకు అండదండగా ఉంటుంది, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేసుకుంటూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ. ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో పార్టీ ఆఫీసులో రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఘనంగా ఆయనకి నివాళులు, శుభాకాంక్షలు తెలియడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు 2004 కంటే ముందు దాదాపు 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్ర ప్రజలు ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, రైతులు ఏ విధంగా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ప్రజానీకం ఏ విధంగా ఉందని గుర్తించి 2004 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొత్తం ఏదైతే పాదయాత్రలో అతను చూశాడో అవన్నీ కూడా 1 by 1 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులైనా కానీ, లేదా రైతులకైనా కానీ, లేదా శ్రామికులకైనా, కర్షకులకైనా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో బాగుండాలి అనే ఒక కలలు కన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయి అకాల మరణం చెందారు. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులే ఈ రోజు కూడా ఉన్నాయని, స్థిరస్థాయిగా నిలిచిపోతాయని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము చెప్తా ఉన్నాం. ఈ రాజశేఖర రెడ్డి తనయ షర్మిలమ్మ గారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారి 5 రోజుల నుంచి నిర్విరాంగా ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉంది. అందులో భాగంగా షర్మిలమ్మ గారు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నాడో, ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలన్న ఉద్దేశంతో కలలు కన్నాడో, ఆయన కలలు నెరవేర్చడానికి ఈరోజు కంకణం కట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి మేము రాజశేఖర రెడ్డి వారసులం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చచ్చిపోయేంత వరకు, అతను ఊపిరిన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి చనిపోయినాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లీడర్గానే ఆయన ఈ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.